ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి అలిపిరి పాదాల మండపంలో మహా సంప్రోక్షణ క్రతువులు, ఆగమోక్తంగా వైదిక క్రతువులు, యాగశాల కార్యక్రమాలు. తిరుచి సేవలో శ్రీ సూర్యనారాయణుడి అభయ ప్రదానం. తిరుచానూరులో ఆరోగ్య ప్రదాతకు విశేష ఉత్సవం. అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుష్పయాగం. తరిగొండ క్షేత్రంలో స్వామివారికి దివ్య నీరాజనం. పిఠాపురం శ్రీ వెంకటేశ్వరుడికి పుష్పయాగ మహోత్సవం. సింహాచలంలో శ్రీ కోదండరామునికి విశేషంగా పుష్ప కైంకర్యం. పొన్నచెట్టు వాహనంపై శ్రీ కోదండరాముడి కటాక్షం. ఒంగోలులో ఘనంగా స్వామివారికి బ్రహ్మోత్సవం. తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలే శ్రీవారి పాదాల మండపంలో అవసరమైన మరమ్మతులను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం టీటీడీ వైఖాన సాగమ సలహాదారు పరాంకుశం సీతారామాచార్యులు, అర్చకులు కిరణ్ స్వామి నేతృత్వంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యాగశాలలో మహాశాంతి హోమం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, బింబవాస్తు, మహాశాంతి జప్యము, మహాశాంతి కలశాభిషేకం, మహాపూర్ణాహుతి, స్వామి అమ్మవార్ల విమాన కలశాలకు అభిషేకం, యాగశాలలో కౌతుక మూర్తులకు సేనాదివాసం, హోమం, సర్వదేవతా హవనం, విశేషోక్త హోమాలు, మహామంగళ నీరాజనం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు క్షేత్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఫాల్గుణ మాస కైంకర్యాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి తిరుచి సేవ విశేషంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం హస్తను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని తిరుచిపై వేంచేపు చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు వీధుల్లో స్వామివారికి తిరుచి ఉత్సవం కనుల పండుగ సాగింది.
తిరుపతిలోని పట్నూలు వీధిలో కొలువైన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. మహిళలు పసుపు, కుంకుమ, సారెలను తీసుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని సేవించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि रे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि అమరజీవి మహనీయులు ఆంధ్రుల కోసం ప్రాణాలు ఆత్మార్పణం చేసిన త్యాగధనులు శ్రీ పొట్టి శ్రీరాముల జయంతి ఉత్సవాలు ఆదివారం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షునిగా సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఏ ఆనందరాజు, ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా రేడియో రిటైర్డ్ డైరెక్టర్ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ పాల్గొని అన్నమయ్య విగ్రహానికి పూజలు చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. ఆపై జరిగిన సమావేశంలో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ రచించిన అమరజీవి బలిదానం పొట్టి శ్రీరాములు పోరాటగాథ పుస్తకాన్ని అతిథులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమ సమయంలో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ను డిప్యూటీఓ ఆనందరాజు ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు రవికుమార్, ఆనందరావు, టి హేమసుధ, గంపల వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 14వ తేదీ అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేక వేదికపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, శ్రీ భూ పురుష సూక్త పఠనాదుల నడుమ వివిధ రకాల పుష్పాలతో కన్నుల పండువగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. పుష్పయాగము పూవక పూచే నీకిటి పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము. కలువరే కుల వంటి ఘనమైన కన్నుల కొలతుల చూపులని పుష్పయాగము. కలువరే కుల వంటి ఘనమైన కన్నుల కొలతుల చూపులని. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పంచమాధవ దివ్య క్షేత్రాలలో ఒక్కటైన శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో పాల్గొన మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు డోలోత్సవ సేవ వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా ఆలయ ప్రాంగణంలోని ఊయలపై వేంచేపు చేసిన అర్చకులు వేదమంత్రాలు, భక్తి సంకీర్తనాదుల నడుమ కనుల పండుగ డోలోత్సవం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
ఇక పిఠాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఉత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తెచ్చిన అర్చకులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించి తరించారు. సింహాచలం శ్రీ వరాహనృసింహుని దేవస్థానంకు అనుబంధంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామివారికి పుష్పయాగం జరిగింది. ఆలయ ప్రాంగణంలో చక్కని వేదికపై సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తెచ్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూరహారతలు అందజేశారు. భక్తులు కనులారా శ్రీ కోదండరామస్వామివారి పుష్పయాగ మహోత్సవాన్ని వీక్షించి పరవశించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామివారికి పొన్న చెట్టు వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీకృష్ణుడి అలంకరణలతో దేదీప్యమానంగా అలంకరించి కోరిన కోరికలు తీర్చే దేవతా వృక్షం పొన్న చెట్టు వాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు అర్చనాది కైంకర్యాలతో స్వామివారిని సేవించి వాహన సేవను వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు, చక్కని కోలాట ప్రదర్శనలతో భక్తి శ్రద్ధలతో శ్రీ కోదండరామస్వామివారి వాహన సేవలో పాల్గొన్నారు. జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడవాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా చక్రస్నాన మహోత్సవం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు కనుల పండుగ జరిగాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో యాగ క్రతువులను పూర్తి చేసిన అర్చకులు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్కు పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం పుష్కరిణి జలాల్లో చక్రస్నాన మహోత్సవం నిర్వహించి పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పాల్గొన మాసం ఆదివారం సందర్భంగా స్వామివారికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై స్వామివారికి శాస్త్రోక్తంగా పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలు జరిపి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన నెమలి శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అందమైన వేదికపై రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామివారి సుందరమూర్తిని సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసి వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో నెమలి శ్రీ వేణుగోపాలుని కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలోని సుప్రసిద్ధ శైవధామం శ్రీ సిద్ధరామేశ్వరుని సన్నిధి బ్రహ్మోత్సవాలకు సర్వ సంసిద్ధమైంది. పాల్గొన మాసం బహుళ పాడ్యమి నుండి పంచమి వరకు 5 రోజుల పాటు జరిగే స్వామివారి వార్షికోత్సవాలకు అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గంగా పార్వతీ సమేత శ్రీ సిద్ధరామేశ్వరులను పల్లకీపై వేంచేపు చేసి విశేషంగా షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం మేళతాళాలు, బాజా భజంతిల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం వేములవాడలో వెంచేసిన శక్తి రూపిణి శ్రీ బద్దిపోచమ్మ తల్లికి పాల్గొన మాసం ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు దేవతగా ఈ ప్రాంత వాసుల పూజలు అందుకుంటున్న బద్దిపోచమ్మకు భక్తులు ఎంతో భక్తిగా బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొత్త కుండలను, పసుపు, కుంకుమ బొట్లు, వేపాకు మండలతో అలంకరించి పొంగళ్లను వండుకుని ఆలయానికి చేరుకుని అమ్మకు శ్రద్ధగా నివేదించారు. సింహపురి వాసుల ఇలవేల్పు నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతుంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరంగనాథునికి కళ్యాణోత్సవం వైభవపేతంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దివ్యమూర్తిని సకలాభరణ భూషితంగా వధూవరుల అలంకరణలో కళ్యాణ వేదికపై వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవారికి కళ్యాణాన్ని నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణం.
కడప నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో ఆదిత్యునికి విశేష ఆరాధనలు జరిగాయి. ముందుగా శ్రీ విజయ దుర్గాదేవికి నిత్య పూజలు, శ్రీచక్రార్చన, కుంకుమార్చనలు సంప్రదాయభరితంగా నిర్వహించారు. ఆపై శ్రీ సూర్యనారాయణ స్వామివారి జన్మ నక్షత్రం హస్త నక్షత్రంను పురస్కరించుకొని ఆలయంలోని నవగ్రహ మండపంలో శ్రీ సూర్యనారాయణునికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. భక్తులు సంకల్ప ప్రార్థనలతో ఆరోగ్య వరప్రదాయకుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని అభిషేక సేవతో సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర సమీపంలోని నెమలిలో వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అందమైన వేదికపై శ్రీ వేణుగోపాల స్వామివారి సుందరమూర్తిని సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసి వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం రుక్మిణి, సత్యభామ అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి అభిముఖంగా ఆసీనులను చేసి అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి భక్తులు భక్తి పరవశంతో నెమలి శ్రీ వేణుగోపాలుని కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. దిగువ అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా ఉభయ నాంచారుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని చక్ర తాళ్వార్లను పుష్కరిణి మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు సంప్రదాయ క్రతువులతో స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పవిత్ర పుష్కరిణి వద్ద చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి జలాల్లో చక్రస్నాన ఘట్టాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆదిశేష వాహన సేవలో ఖాద్రి నృసింహస్వామివారు దివ్యంగా శోభిల్లారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి ఉత్సవమూర్తిని ఉభయ దేవేరుల సమేతంగా బంగారు ఆభరణాలు, గజపుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆదిశేషునిపై ఆసీనును చేశారు. అర్చకులు ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై కిక్కరిసిన భక్తజన సందోహం, కళా సాంస్కృతిక ప్రదర్శనలను నడుమ కదిరి పట్టణ వీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆదిశేష వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. కడప జిల్లా బద్వేలు మండలం అనంతరాజపురం లక్ష్మీపాళెంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మోహిని అలంకరణ జరిగింది. మోహిని రూపంలో ప్రత్యేక వాహనంపై వేంచేసిన స్వామివారికి అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం హారతులు సమర్పించారు. ఆపై ఆలయ వీధులలో స్వామివారికి మోహిని అలంకారం ఊరేగింపు ఘనంగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. జగన్మోహనాకారా జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార. మంత్రాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వరుడికి అభిషేకం మంగళకరంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్పం నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వెంకటేశ్వరుడికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని ఘనంగా పూర్తి చేశారు. అనంతరం అలంకరణలు చేపట్టి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుడి అభిషేక సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో ప్రకాశించింది. ఫాల్గుణ మాస పూజల్లో భాగంగా శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం కైంకర్యం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు అమ్మవారికి సంకల్ప ప్రార్థనలతో ఉపచారాలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో చూడ చక్కగా అభిషేకాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారి అభిషేకోత్సవాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. శ్రీకాకుళంలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫాల్గుణ మాస పూర్ణిమ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం వేడుకగా జరిగింది. పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో షోడశోపచార క్రతువులను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ చూడ చక్కగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలను సమర్పించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగళంపాడులో వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి రథోత్సవం ఉత్సవ శోభితంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పూతోరణాలతో సిద్ధం చేసిన రథంపై వేంచేపు చేసిన అర్చకులు భక్తుల సమక్షంలో రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు ఎంతో ఉత్సాహంగా శ్రీ వేణుగోపాల స్వామివారి రథాన్ని లాగుతూ ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.